ఈ ఫేక్ ప్రచారం చాలా కాలంగా చేస్తూనే ఉంది. అంతకుముందు కూడా వైసీపీ ఫేక్ ప్రచారాన్ని చేస్తూ వచ్చింది. అయితే తాజాగా ప్రభుత్వం మీద ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేక్ ప్రచారానికి తెరదీస్తూ ఉంది. ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా సరే ప్రభుత్వం ఫేక్ ప్రచారం చేస్తూ ఉంది వైసీపీ. కనీసం మొదలుపెట్టిన కార్యక్రమం అమలు జరుగుతున్న వారం రోజులు కూడా ఆగకుండానే అసలు విధి విధానాలకు సంబంధించి కూడా తెలుసుకోకుండానే ఏ ప్రకటన వచ్చినా సరే ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉన్నారు. లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా చూపించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా. అందుకనే ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు. ఈ విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి, చట్టం రావాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా దుష్ప్రచారం చేసేవారు ఎవరైతే ఉంటారో, ఫేక్ ప్రచారం చేసేవారు ఎవరైతే ఉంటారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందంటూ మాట్లాడుతూ కేబినెట్ సబ్ కమిటీకి నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు ఇందులో ఉండబోతూ ఉన్నారు. వారందరూ కూడా రూపకల్పన చేసిన తర్వాత విధి విధానాలకు సంబంధించి చర్చించిన తర్వాత ఖచ్చితంగా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎందుకంటే ఫేక్ ప్రచారాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారు. ఎవరైనా సరే ఈ రకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏ పని చేసినా సరే సోషల్ మీడియాలో కావాలనే వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తూ ఉంది. ప్రజల్లోకి ఆ ఫేక్ ప్రచారాన్ని తీసుకెళ్తా ఉంది. సోషల్ మీడియాను ఉపయోగించుకునేది అనేది కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం, అభివృద్ధి చేయడం, సంక్షేమం గురించి ప్రభుత్వం ఇటు ఆలోచించడం, ప్రజలకు సంక్షేమం అందించడం, అభివృద్ధి చేయడం, వీటి మీద దృష్టి పెట్టాలా, ఈ ఫేక్ ప్రచారానికి సంబంధించి వాటిని కట్టడి చేసే విషయంలో, వాటిని ఎదుర్కొనే విషయంలో దృష్టి పెట్టాలనేది ఇక్కడ సవాల్గా మారింది. ఎందుకంటే ఒకవైపున అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమానికి సంబంధించి ప్రజలకు అందుతూ ఉన్నాయి, వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇటు వైసీపీ ఏమో ఫేక్ ప్రచారానికి తెరదీసింది. మరి ఫేక్ ప్రచారాన్ని కూడా అడ్డుకోవాలి, కట్టడి చేయాల్సిన అవసరం ఉందనేది ముఖ్యమంత్రి చాలా సీరియస్గా వివరించారు. మంత్రులకు వివరించారు, ఎమ్మెల్యేలకు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్న ఫేక్ ప్రచారం పైన కట్టడి చేసే విషయంలో సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది, ఖండించాల్సిన అవసరం ఉంది, మంత్రులు త్వరగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో కొన్ని విషయాల్లో మంత్రులు త్వరగా స్పందించలేదని, అలాగే ఎమ్మెల్యేలు కూడా తీరుపైన కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వీటిని కట్టడి చేసే విషయంలో, అలాగే కౌంటర్ ఇచ్చే విషయంలో కొంత వెనకబడినట్లుగా ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు కనిపిస్తూ ఉంది. అందుకనే ఇప్పటి నుండి అయినా సరే అప్రమత్తంగా ఉండండి, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది, ఇటువంటి ఏదొచ్చినా సరే వెంటనే ఖండించాల్సిన అవసరం ఉంది, దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది, ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక ఎవరెవరైతే ఇటువంటి వాటికి పాల్పడుతున్నారో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే చాలామంది ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద ఏ రకంగా ఫేక్ ప్రచారం చేస్తుంది వైసీపీ అనేది అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా కుప్పానికి సంబంధించి నీళ్ళు అందించే విషయంలో కాలువలో నీళ్లు పారుతున్నప్పటికీ కాలువ ఎండిపోయిందంటూ మార్ఫింగ్ చేసిన ఫోటోలను, లేదంటే ఇతర ఎక్కడో కాలువలకు సంబంధించిన ఫోటోలను పోస్టులు పెడుతూ కుప్పంలో నీళ్లు విడుదల చేసి వెళ్ళిన వెంటనే ఇక్కడ నీళ్లు రావట్లేదంటూ దుష్ప్రచారం, ఫేక్ ప్రచారం చేసింది వైసీపీ. అడ్డుకునే విషయంలో కొంత వెనకబడుతున్నాం కాబట్టి సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అనేది ముఖ్యమంత్రి చెప్తున్న మాట. అలాగే యూరియా కష్టాలకు సంబంధించి అని కూడా ఒక వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. కుప్పంకి సంబంధించి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కొన్ని ఏం జరుగుతుందనే పరిస్థితులకు సంబంధించి వాస్తవ పరిస్థితులు కాకుండా వాస్తవానికి దూరంగా తప్పుడు ప్రచారం చేస్తుంది వైసీపీ. అందుకనే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అందే సత్యం గారు.